his disciples access to the deepest innards of creation. మేమెప్పుడు ఊహించలేదు, కనీసం కోరుకోలేదు ఈషాయోగి స్టాచ్యూ దగ్గరికి వెళ్ళి అక్కడ విజిట్ చేసి వస్తామని. బెంగళూరు వెళ్ళినప్పుడు అనుకోకుండా మనీష్ వాళ్ళ కొలీగ్తో కలిసి వాళ్ళ వర్క్ ఒకరోజు ముందు అయిపోవడం వల్ల వాళ్ళ కొలీగ్ వాళ్ళ ఫ్యామిలీ, మేము 2 ఫ్యామిలీస్ కలిసి ఒక్కరోజులో 3 ప్లేసెస్ విజిట్ చేయడానికి ప్లాన్ చేసుకున్నాము. వాటిలో మొదటిది నంది హిల్స్, ఎర్లీ మార్నింగ్ టైం వెళ్ళాలి, ఆఫ్టర్నూన్ లేపాక్షి, ఇంకా ఈవినింగ్ ఈషాయోగి స్టేషన్కి వెళ్ళాలి అనేసి ఆ 2 ప్లేసెస్ని విజిట్ చేసేసి ఈవినింగ్ ఈషాయోగి స్టాచ్యూ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ చూస్తే చాలా క్రౌడ్ ఉంది, కనీసం నిలబడడానికి ఒక చెట్టు కూడా లేదు. డైరెక్ట్గా కాస్మిక్ ఎనర్జీ మన పైకి ప్రసరించేలాగా అక్కడ అరేంజ్మెంట్ అంతా ఉందన్నమాట. ఈషాయోగి స్టాచ్యూ మనం తప్ప డైరెక్ట్గా ఆకాశం కింద ఉండడం తప్ప ఇంకా వేరే ఛాన్స్ ఏం లేదు. ఎండ టైంలో అంతా ఈ ప్లేస్ ఎలా ఉందో నాకు తెలియదు, కానీ ఈవినింగ్ మాత్రం చాలామంది జనాలతో నిండిపోయింది. మేమైతే పగలంతా మార్నింగ్ 5 o'clock నుంచి ఈవినింగ్ 5 వరకు కంప్లీట్గా జర్నీ చేసి ఎగ్జాస్ట్ అయిపోయామని చెప్పాలి. అక్కడ ఒకే ఒక రెస్టారెంట్ ఉంది, వెరీ బిగ్ రెస్టారెంట్. అక్కడ కొంచెం రిఫ్రెష్ అయ్యి మేము ఈ స్టేషన్కి వచ్చి ఫొటోస్ దిగుతున్నాం. ఇక్కడికి వచ్చి విజిట్ చేసి ఆ స్టాచ్యూని, ఆ చుట్టుపక్కల ఉన్న ఎత్తైన కొండల మధ్యలో కనిపించే స్టాట్యూని చూస్తూ ఫొటోస్ దిగడమే అక్కడ ఉన్న ప్రోగ్రామ్ అని మేము అనుకున్నాము. మాతో వచ్చిన మేమే వాళ్ళతో వెళ్ళాము. కొలీగ్స్ వచ్చారు కదా, మనీష్ వాళ్ళ ఆఫీస్ వాళ్ళకి తెలిసిన ట్రావెలర్ ఒకరు ఉన్నారు, వారు చెప్పారు ఈ ప్లాన్. వారు చెప్పినట్టే మేము ఇలా వెళ్ళామన్నమాట. ఈవినింగ్ లైట్స్ వేస్తారు, లైట్స్ వేసే వరకు ఉండి వెళ్ళిపోదామని. ఆ తర్వాత వెళ్ళిపోదాం అనుకునే టైంకి లైట్స్ ఆన్ చేశారు. అప్పుడు అర్థమైంది మాకు ఇదొక పెద్ద షో అని. అది ఆదియోగి దివ్య రూపాన్ని చూపించే ఒక లేజర్ షో అని, ఆదియోగి స్టాచ్యూ పైన జరుగుతుందని. అదేంటో సద్గురు వివరిస్తూ ఈ షోని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది నేను మీకు కూడా చెప్పడానికి ట్రై చేస్తాను, ఒకసారి వినండి. 15,000 సంవత్సరాల క్రితం అన్ని మతాలకు పూర్వమే ఆదియోగి, మొదటి యోగి హిమాలయాల్లో కనిపించారు. నిశ్చలంగా కూర్చోవడం లేక పరవశంతో నాట్యం చేయడం, ఇలా ఒక స్థితి నుంచి మరొక స్థితిలోకి ఆయన మారుతూ ఉన్నారు. ఆయన కంటి నుంచి రాలుతున్న ఆనంద బాష్పాలే ఆయన సజీవంగా ఉన్నాడనడానికి గుర్తు. మనకు తెలియని అనుభూతి ఏదో ఆయన పొందుతున్నాడు అని తెలుస్తూనే ఉంది. ప్రజలు చుట్టూ ఆసక్తిగా చేరారు, కానీ ఆయనకు మాత్రం అదేమీ పట్టించుకోలేదు. చివరికి అందరూ వెళ్ళిపోయారు, ఒక్క 7 తప్ప. వారందరూ ఆయనతో మీకు తెలిసినదేదో మాకు తెలియజేయండి అని ప్రార్థించారు. వాళ్ళ పట్టుదలను చూసి ఆయన వారికి ఒక సాధన ఇచ్చారు. వారంతా ఏకాగ్రతతో ఆ సాధన 84 సంవత్సరాల పాటు చేశారు. ఆ కాలంలో కూడా ఆదియోగి వారిని పట్టించుకోలేదు. ఆ తర్వాత ఒకరోజు ఉత్తరాయణం పూర్తయిన తర్వాత దక్షిణాయనం వచ్చినప్పుడు ఆదియోగి వారిని మెరుస్తున్న అగ్నికణికలలాగా ఉండడం చూశారు. వారిని అలా 28 రోజులు గమనించాక ఆ తర్వాత వచ్చే పున్నమి నాడు, మనం ఈనాడు గురు పూర్ణిమగా జరుపుకుంటున్న ఆ రోజున ఆయన తనను తాను ఆది గురువుగా రూపాంతరం చేసుకున్నాడు. కాంతి సరోవరం ఒడ్డున యోగ శాస్త్రాలను ఆ 7 శిష్యులకు బోధించడం ప్రారంభించాడు. ఆ 7 ఇప్పుడు మనం సప్తర్షులుగా పూజిస్తున్నాము. మానవుడు తన పరిమితులను దాటి అత్యున్నత స్థాయికి చేరుకోవడానికి ఉన్న 112 విధానాలను ఆయన వారికి బోధించాడు. ఆదియోగి అందించినవి వ్యక్తి పరిణామం చెందడానికి ఉపయోగపడే ఉపకరణాలు. వ్యక్తులు మారినప్పుడే ప్రపంచం మారుతుంది. ఆయన ఇచ్చిన ప్రధాన సందేశం ఏమిటంటే, మానవ శ్రేయస్సుకు, ముక్తికి ఉన్న ఒకే ఒక మార్గం
లోనికి చూడటం అంటే అంతరంగంలోకి చూడటం. మానవ శ్రేయస్సుకు అంతర్గత సాంకేతికత ద్వారా శాస్త్రీయ పద్ధతిలో పరిష్కారాలను కనుగొనవలసిన సమయం భౌతికతలో ఉంటూనే దానికి చెందని వారిగా ఉండేందుకు ఓ మార్గం ఉంది. ఈ శరీరంలో ఉంటూనే ఈ శరీరంగా మాత్రమే జీవించకుండా ఉండేందుకు ఓ మార్గం ఉంది. మీ మనసును వీలైనంత అత్యుత్తమ స్థానంలో ఉపయోగించుకుంటూ కూడా మనసు తాలూకు బాధను ఏమాత్రం అనుభూతి చెందని వారిగా ఉండేందుకు ఓ మార్గం ఉంది. ప్రస్తుతం మీరు ఈ ఊరిలోని ఏ పార్శ్వంలోనూ ఉన్నా సరే, మీరు దానికి అతీతంగా మరో విధంగా ప్రస్తుతం మీరు ఈ ఉనికిలోని ఏ పార్శ్వంలో ఉన్నా సరే, మీరు దానికి అతీతంగా మరో విధంగా జీవించే మార్గం ఉంది. ఆయన మీపై మీరు తగినంత కృషి చేస్తే మీరు మీ ప్రస్తుత పరిమితులకు అతీతంగా పరిణితి చెందొచ్చు అన్నారు ఆదియోగి. ఈ కొటేషన్ చెప్పారు ఫైనల్గా. ఆదియోగి ప్రాముఖ్యత అదే, అతను చెప్పిన విధానం ఇదేనమాట. ఇదంతా సద్గురు వర్డ్స్లో, వాళ్ళ ఓన్ మ్యూజిక్లో ఆ షోలో ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేయబడింది. దాన్ని నేను పేపర్ పైన రాసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను, ప్రాక్టీస్ చేశాను. కానీ నిజమైన మీనింగ్ అందరికీ రీచ్ కాదు అనే ఉద్దేశంతో నేను వేరేగా సెర్చ్ చేసి ఈ మ్యాటర్ని దీంట్లో డబ్బింగ్ చెప్పాల్సి వచ్చింది. కానీ ఈ షోలో అందరూ పార్టిసిపేట్ చేస్తూ శివుడిని నిజంగా ఆదియోగిని ప్రత్యక్షంగా చూసినట్టుగా ఫీల్ అయ్యే గూస్ బంప్స్ వచ్చేంత ఎఫెక్ట్ ఉంటుంది ఆ షోలో. అర్ధనారీశ్వరుడిగా ఈశ్వరుడు ఎలా మారాడు, తన నుంచి ప్రతిదీ తన నుంచే, ప్రతి అణువు తన నుంచే జరించినట్టు, తనలోకి వచ్చే అంతమవుతున్నట్టు ప్రతి ఒక్క విషయాన్ని అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ స్టాచ్యూ పైనే ఆ షోతో చూపిస్తూ మ్యూజిక్తో, ఇంకా సద్గురు వర్డ్స్తో, సద్గురు ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చాలా ఎఫెక్టివ్గా అనిపిస్తుంది ఈ షో. వెరీ బ్లెస్డ్ థింగ్ అని నాకు అనిపించింది నేను పార్టిసిపేట్ చేసి అక్కడ కూర్చొని చూసినప్పుడు. కాస్మిక్ ఎనర్జీ మన పైన డైరెక్ట్గా పడుతూ అన్ని వేల హృదయాలు ఈ ఆదియోగి పైన కాన్సన్ట్రేట్ చేసి అలా ఆ షోని ఎంజాయ్ చేస్తూ ఉండడం అనేది ఒక బ్లెస్సింగ్ అనే చెప్పాలి. సో నేను కవర్ చేయగలిగినంత వరకు ఆ షోని కవర్ చేశాను. ఒక 20 to 30 minutes ఉంటుండొచ్చు ఆ షో. మేము లైట్స్ వేస్తే వెళ్ళిపోదాం, చీకటి పడిపోతుంది అనుకున్న టైంలో అసలైన షో స్టార్ట్ అయింది. ఈ షో గురించి ఐడియా లేకుండా మేము వెళ్ళాము. తర్వాత అర్థమైంది చాలా ఎఫెక్టివ్గా అనిపిస్తుంది. ఈరోజు మనం ఇంత టైం స్పెండ్ చేసి ఇంత దూరంగా వచ్చిన దానికి, ఇంత కష్టపడిన దానికి, కార్ పార్కింగ్ కూడా ప్లేస్ లేదు. అసలు చుట్టూ చూస్తే నిలువ నీడ లేదు, కార్ పార్కింగ్ షెల్టర్ లేదు. ఒకే ఒక బిగ్ రెస్టారెంట్ ఉంది, అది ఫుల్ క్రౌడ్గా ఉంది. ఇది చిక్బుల్లాపూర్ అనే ఊరు బయట చాలా దూరాన ఉన్న ఒక లొకేషన్ ఇది. అక్కడ ఆదియోగి స్టాచ్యూ తప్ప మనకి ఇంకేం కనిపించదు కొండల మధ్యలో. సో ఇలా నడిచిందనమాట షో. మీకు నేను ఇప్పుడు చెప్పిన ఆ వీడియోలో వచ్చినదంతా నేను సేకరించి మీకు చెప్పాను కదా, అదంతా మీకు బోర్గా అనిపిస్తే మీరు ఇగ్నోర్ చేయొచ్చు. కానీ ఈ షోలో పార్టిసిపేట్ చేయాలని మాత్రం, అలా చూసి వెళ్ళి విజిట్ చేసే ఛాన్స్ రావాలని మాత్రం కోరుకోండి. చాలా ఎఫెక్టివ్గా అనిపిస్తుంది. అది స్పిరిచువల్గా, ఆధ్యాత్మికంగా మనల్ని మారుస్తుందని దానికంటే కూడా ఒక ఎఫెక్టివ్ ఎనర్జెటిక్ ఫీల్ మనకి ఇస్తుంది అనేది నేను చెప్పగలుగుతాను. వాహిని అయితే ఫుల్గా ఎగ్జాస్ట్ అయిపోయి ఉన్నాడు, అలానే మేము చాలా టైర్డ్ అయి ఉన్నాము. కానీ ఆ షో తర్వాత మా మైండ్లన్నీ మార్నింగ్ పడిన కష్టమంతా రిలాక్స్ అయినట్టుగా అనిపించింది. కాస్మిక్ ఎనర్జీ, ఈశ్వరుడి అంటే బ్లెస్సింగ్స్ అంతా ఆ షోలో ఉన్న వాళ్ళకి దొరికినంత ఫీలింగ్ వచ్చిందన్నమాట. ఆ లేజర్ షో అంత ఎఫెక్టివ్గా ఉంది. చిక్బుల్లాపూర్ అంటే ఇంకా కెంపగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఒక 45 kilometers, ఇంకా బెంగళూరు నుంచి ఒక 63 kilometers ఉంటుంది. అంటే 1 hour జర్నీ జరిగింది. సో అలా ఆ రోజు అలా కంప్లీట్ అయిందనమాట. ఈ వీడియోస్ని నేను సేవ్ చేసుకొని అందరికీ చూడాలి, ఈ షో అందరికీ చూపించాలి అని చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. ఆ ఛాన్స్ నాకు ఇప్పుడు దొరికింది. అందరూ చూడండి.
చూసి వీలైన వాళ్ళు వెళ్ళి విజిట్ చేసి డైరెక్ట్గా ఈ షో చూడాలనుకోండి. కానీ బెంగళూరు స్టే చేసి మాత్రమే ఇక్కడికి వెళ్ళగలుగుతాం. ఆ చుట్టుపక్కల ఎక్కడ ఒక ఊరున్నట్టు, ఒక అకామిడేషన్ ఉన్నట్టు, ఒక హోటల్ ఫెసిలిటీ కానీ స్టే కానీ ఉన్నట్టే నాకు అనిపించలేదు మాకు. మేము కార్ వేసుకెళ్ళి కార్ పార్కింగ్ కోసం కూడా చాలా ఇబ్బంది పడాల్సిన, ఎంతో దూరం వెళ్ళి కార్ పార్క్ చేయాల్సినంత అన్ని వెహికల్స్ ఉన్నాయి. అలాంటి సిచ్యువేషన్ అది. కానీ ఈ షో మాత్రం నైటే ప్రజెంట్ చేయబడుతుంది. సో నైట్ ఈ షోని విజిట్ చేసుకొని మళ్ళీ కార్లో మనం బెంగళూరు వెళ్ళాల్సిన పొజిషన్ ఉంటుంది అన్నమాట. మధ్యలో ఎక్కడ అకామిడేషన్ ఉన్నట్టే నాకు అనిపించలేదు. వెరీ బ్లెస్డ్ డే అని నేను ఫీల్ అయ్యాను ఆ రోజుని. సో మీకు అవకాశం ఉంటే వెళ్ళి విజిట్ చేయొచ్చు. ఈ వీడియో చూసి కూడా ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. చూడండి, షో అయిపోయిన తర్వాత ఆ లైట్స్ని అటు కొండల వైపు తిప్పేశారు. అక్కడ ఎంత దూరానికో అవి ఒక డిజైన్ లాగా అక్కడ చూపిస్తున్నాయి. చాలా నచ్చింది మాకైతే ఈ షో. చూడండి, ఆదియోగి స్టాచ్యూ నైట్ టైం ఎలా ఉందో. ఫుల్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ అప్పుడే ఒకేసారి మూవ్ అయ్యి ఆ కార్స్ అన్నీ తీసుకున్నారు. మేము ఈవినింగ్ డే లైట్లో కార్ పార్క్ చేసాం కదా, షో అయిపోయేసరికి ఒక 7:30, 8 అలా అవుతుంది. ఇంకా షోకి దగ్గరలో అలా హారిజెంటల్గా వెళ్తే దగ్గరలో కనిపించే చోట మేము కార్ పార్క్ చేసుకున్నాము. ఆ చీకట్లో ఎలా ఉందంటే పరిస్థితి, అందరం కలిసి తలొక దిక్కు వెళ్ళి మన కార్ ఎక్కడ పార్క్ చేసాము, ఏ కార్ మనది అని వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చిందనమాట. అంత చీకటిగా ఉంది అక్కడ షో అయిపోయిన తర్వాత. ఇంకా కొండల మధ్యలో ఆ ఆదియోగి నిజంగానే అక్కడొచ్చి దర్శనమిస్తున్న వేలో ఆ సెట్టింగ్ అంతా ఉంచారు. అందుకే అక్కడ చుట్టూ లైట్స్ కూడా నైట్ టైము లేవనే చెప్పాలి. సో చాలా ఎక్సైటెడ్‌గా అనిపించింది. నిజమైన దర్శనం పొందిన ఫీలింగ్ వచ్చింది ఆ షో చూసేసరికి. మీకు మాత్రం ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ షోలోని ఒరిజినల్ క్లిప్‌ని నేను వీడియో స్టార్టింగ్‌లో యాడ్ చేశాను. అదే మీరు ఎగ్జాంపుల్‌గా తీసుకోండి. అదెంత బావుందో చూసారు కదా! కాపీరైట్ క్లెయిమ్ వల్ల నేను అది డైరెక్ట్‌గా ప్రెజెంట్ చేయలేకపోయాను. థ్యాంక్ యూ సో మచ్.